हाय वेलकम टू रियल एस्टेट चैनल ना पेరు సత్యనారాయణ ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి బేగర్ కంచ అమెజాన్ డేటా సెంటర్ దగ్గర ఉన్నాం। మీరు ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారు కండి, ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా అమెజాన్ డేటా సెంటర్ అన్నమాట। ఇది వచ్చేసి మనకు కందుకూరు ఎక్స్ రోడ్ కు కనెక్టివిటీ తోటి మనకి ఇది ఉంటుందన్నమాట। ఇది వచ్చేసి మనకు 250 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో కందుకూరు ఎక్స్ రోడ్ అక్కడ నుంచి యాచారం వరకు మనకు ఫార్మా సిటీ వరకు కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్ అయితే ఉంటుందన్నమాట। ఈ రోడ్ కానుకోనే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట। ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మనకు ప్రజెంట్ అయితే ఉందండి। ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ఏరియాని అయితే ఉంటుందండి। మీరు ఇక్కడ చూడొచ్చండి, రోడ్ కనెక్టివిటీ కూడా చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్పేషియస్గా 250 రోడ్ అయితే ఉంటుంది। ఇది వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ పక్కనే వచ్చేసి ఇక్కడ అది ఏదైతే మనకు కొండ కనిపిస్తుందో అక్కడ వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీ ఏరియా అన్నమాట। మనకు స్కిల్ యూనివర్సిటీ, 4th సిటీ, ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ అండ్ మనకు త్రిబుల్-ఆర్కి అండ్ ఓఆర్ఆర్కి మధ్యలో ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట। ఆ ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఒకసారి చూద్దాము, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి। ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం। ప్రజెంట్ అయితే మనం ఒక ఇంటిగ్రేటెడ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే మీ దగ్గర తీసుకొచ్చానండి। ప్రీమియం విల్లా ప్లాట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇదే అండి ఆ ప్రాజెక్ట్ మెయిన్ బ్రోచర్ అనమాట। ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శిల్పా వాళ్ళ ప్రాజెక్టు, శిల్పా బొటానికా ప్రాజెక్టు। ఇందులో వచ్చేసి కంప్లీట్గా అండి ఇది మనకు ఫార్మా సిటీకి కంప్లీట్గా అన్నింటికి ఉండే విధంగా ఉంటుంది। ఇందులో మనకు కమర్షియల్ స్పేసెస్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, క్రియేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట, కమ్యూనిటీ లివింగ్ ఉంటుంది, గ్రీన్ స్పేస్ ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ ఉంటుంది, సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే విధంగానైతే మనకి ఇస్తున్నారనమాట। మనకు ఫార్మా సిటీ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 19,000 ఎకర్స్ ప్లేస్ అయితే మనకు ఉంటుందన్నమాట। ఎస్టిమేటెడ్ ఎంప్లాయిడ్ అయితే 5,60,000 మంది అయితే ఉంటారు। అండ్ మనకు హైటెక్ సిటీకి కూడా చాలా నియర్ బై, అంటే ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు హైటెక్ సిటీ కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutes జర్నీలో మనం హైటెక్ సిటీ అయితే వెళ్ళొచ్చు అనమాట। మనకు ఎంట్రన్స్ ఆర్చ్ ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా వస్తుందన్నమాట। మనకు 40,000 ప్లస్ ఎస్ఎఫ్టీ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుంది, 100+ లైఫ్ స్టైల్ అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు। మనకి ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి। ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ప్లే, లైవ్, లెర్న్, వర్క్, అంటే ఇందులో ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, ఉండొచ్చు, వర్క్ చేయొచ్చు అనమాట। అన్నీ ఉండే విధంగానైతే మనం ఇక్కడ ఇస్తున్నారనమాట। మన క్లబ్ హౌస్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది। మనకు టోటల్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో మినీ గోల్ఫ్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు। మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈ విధంగా మనకి మినీ గోల్ఫ్ అనేది ఇస్తారనమాట। ఎక్స్క్లూజివ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। 100+ లైఫ్ అమ్యూనిటీస్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట। మనకి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 30 minutes డ్రైవ్లో ఉంటుంది। మనకు ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే విషయాలు చూపెడతాను। ఒకసారి మనం ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దామండి, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది। ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ప్రాజెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట। మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి ఈ విధంగా ఫుల్లీ లగ్జరీగానైతే మనం ఇస్తున్నారనమాట। ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండ్ 60 ఫీట్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అయితే మనకి ఇన్సైడ్ అయితే ఉంటాయి। టోటల్ కనుక ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 331 ఎకరాల్లో మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది। ఫుల్లీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మీకు ఇన్సైడ్ కూడా చూపెడతానండి। రోడ్స్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, క్లబ్ హౌస్, కాఫీ వ్యూ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు చూపెడతాను। అంతేకాకుండా మనకి ప్రాజెక్ట్ సంబంధించిన డ్రోన్ షాట్ వ్యూస్ కూడా ఉంటాయండి। మధ్యలో మీకు డ్రోన్ షాట్ వ్యూస్ కూడా చూపెడతాను, అంటే ఎక్కడెక్కడ ఏమొస్తుంటాయి ఏంటి, ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, మన కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఒకసారి మనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం పదండి। ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో మనము ప్రాజెక్ట్ ఇన్సైడ్ అయితే వచ్చామో ఇక్కడ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అనేది కనెక్టివిటీ అవుతుంది। మీరు ఇప్పుడు ఏదైతే మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు 100 ఫీట్ రోడ్ అనేది కనెక్టివిటీ అవుతుంది। మీరు ఇక్కడ చూడొచ్చండి, బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 100 ఫీట్ రోడ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అర్థమవుతుంది। ఈ విధంగా మంచి 100 ఫీట్ రోడ్ అయితే కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుంది। ఇందులో వచ్చేసి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు। బేసిక్గా మన ప్రాజెక్టులు ఏమేమి ఉంటాయి ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు మీకు ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం ఓవర్వ్యూ అయితే చూపెడతాను। అంతేకాకుండా మన క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ అండ్ మనకు ఇందులో హాస్పిటాలిటీ ఏ విధంగా ఉంటుంది, వర్క్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఇందులో మనకు ఒక 3 కాన్సెప్ట్ తోటి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది। ప్రజెంట్ అయితే మనము క్లబ్ హౌస్ దగ్గర ఉన్నామండి। ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో మనకి ఈ విధంగా మన క్లబ్ హౌస్ అయితే వస్తుందన్నమాట। ప్రజెంట్ క్లబ్ హౌస్ వర్క్స్ కూడా చూడొచ్చండి, చాలా ఫాస్ట్గా మనకు వర్క్స్ అనేది అయితే జరుగుతుంది క్లబ్ హౌస్కి సంబంధించి। మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గానైతే జరుగుతుంది క్లబ్ హౌస్కి। మనకు క్లబ్ హౌస్ టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట। మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకు ఇక్కడ మ్యాప్లో చూపించినట్టుగా క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట।
అన్ని అమ్యూనిటీస్ అంటే లగ్జరీ అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. మీరు చుట్టూ చూడొచ్చండి, చాలా మంచి వ్యూ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మంచి హిల్ వ్యూ కూడా ఉంటుంది అండ్ మంచి కనెక్టివిటీ ఉంటుంది. మరి జస్ట్ లైక్ ఒక చిన్న సిటీ అండి, సిటీకి లాగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఓవర్వ్యూ కూడా చూపెడతాను. మొత్తం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, రోడ్స్, కనెక్టివిటీ అవన్నీ కూడా చూపెడతాను. ఒకసారి మనం మొత్తం చూద్దామండి. ప్రజెంట్ అయితే మీరు క్లబ్ హౌస్ వ్యూ అవన్నీ చూసారు కదండి. మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ మనకు అన్ని జంక్షన్స్ పరంగా కానీ రోడ్స్ పరంగా కానీ ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ ఫ్రంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం 100 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్ అయితే మనకి ఇందులో వస్తాయన్నమాట. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన పార్క్స్ కానీ డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు ఇట్లా ఓవర్వ్యూ ఉండే విధంగా పార్క్స్ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ టోటల్గా కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ డెవలప్మెంట్స్ తోటి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ది బెస్ట్ లగ్జరీ ఇంటిగ్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది 331 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకు 500 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే ప్లాటింగ్ సైజ్ అయితే మనకు స్టార్ట్ అవుతుందండి. మనకు అన్ని అమ్యూనిటీస్ ఉంటాయండి. అంటే ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్, ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఇందులో ఉంటాయండి. ఇందులో 3 కాన్సెప్ట్లతోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడే ఎర్న్ చేసుకోవచ్చు, ఇక్కడే మనం లివ్ చేసుకోవచ్చు, ఇక్కడే చదువుకోవచ్చు అనమాట. ఇందులో మనకు స్కూల్స్ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి, కాలేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కమర్షియల్ స్పేసెస్ కూడా ఇందులో మనకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఎవరైనా కాలేజ్ కూడా పెట్టాలి అని అనుకుంటే దానికి సంబంధించినంత స్పేసెస్ కూడా ఇక్కడ మనం సేల్ అయితే చేస్తారనమాట. స్కూల్స్ పెట్టాలనుకున్నా కానీ దానికి సంబంధించినంత స్పేసెస్ కూడా ఇక్కడ మనకు సేలింగ్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఓవరాల్గా చూస్తున్నారు కదండి, ఈ విధంగా చాలా లగ్జరీగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకు రోడ్స్ కూడా ది బెస్ట్గానైతే వీళ్ళు రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ప్రతి రోడ్లో కూడా మనకు సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది అండ్ జాగింగ్ ట్రాక్ ఉంటుంది, వాకింగ్ ట్రాక్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. ది బెస్ట్గా ఉండే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మనకు కంప్లీట్ ఇన్వెస్టర్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఫేజ్ 1లో మనకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఫేజ్ 2లో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.